హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే వీడియో వచ్చేసి నిన్నటిది అండి. పొలంలో పనుంటే అమ్మ వాళ్ళు వెళ్తే మేము కూడా అయితే వెళ్ళాము. మా సైడ్ అయితే దాలో వరి కోతలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మాకు ఇయర్లీ 2 టైమ్స్ వేస్తారని చెప్పాను కదా, ఇది రెండోసారి స్టార్ట్ అయిపోయింది. అంటే ఇవాళ మిషన్ వస్తుందని అయితే చెప్పారు. సో అమ్మ ముందు రోజే వెళ్ళేసి గెనాలకి సైడ్స్ ఉంటాయి కదా, అవి కర్రలు అయితే కోయడానికి వెళ్ళింది. అలా కోయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. చైన్ వరి మిషన్ అయితే పర్వాలేదులే, కానీ గెనాల్ సైడ్స్ కొంచెం నీట్ గానే కోసిద్ది. అదే టైర్ల వరి మిషన్ అయితే గెనాల్ సైడ్ అయితే లాక్కోలేదండి. అన్ని నలిగిపోయి ఒడ్లు కింద పడిపోతాయి, కానీ గింజలు అయితే రావు మిషన్లోకి. సో ఇలా సైడ్స్ కోసి పెట్టుకోవడం వల్ల అయితే అదొక బెనిఫిట్ అవుతుంది. అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది అండి. గెనాల్ పక్కన లాగేదానికి, మిడిల్లో కోసేదానికి మిషన్కి చాలా తేలికుంటుంది. సో టైం అక్కడ కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే కోస్తుంది అమ్మ వచ్చి. అమ్మ పొద్దున 10 గంటలకు వెళ్తే మేమైతే మధ్యాహ్నం 12 గంటలకైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ అంతా సైడ్స్ అయితే కోయడం అయిపోయింది. ఇంకా మేము వెళ్ళగానే పని అయితే ఆపేసి లోహితతో అయితే ఆడడం అయితే స్టార్ట్ చేసింది. అక్కడ బోర్ దగ్గర రాళ్ళు ఉంటే చిన్న చిన్నవి అవైతే ఏరుకుంటూ ఉంది. ఏం ఆడతావు లోహిత అంటే సీసం గోళీలు ఆట ఆడతాను అని అయితే చూపిస్తుంది. ఇలా గోళీలు ఆట ఆడుకుంటుంది అని చెప్పేసి కొన్ని మంచి మంచి రౌండ్గా ఉంటే అవైతే ఏరుకొని ఇంటికైతే తీసుకొచ్చాము. పిల్లలతో కలిస్తే పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు మాత్రమే అయిపోతారు కదా. పనంతా ఆపేసి తాత అమ్మమ్మ మనవరాలు అయితే ఈ పని అయితే చేస్తున్నారు. అండ్ మోళ్ళు ఎక్కువ అయితే కోసింది అండి. మోళ్ళు మలుపుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ గింజలు కూడా పోతాయి అని చెప్పేసి కయ్యకి మోళ్ళు ఉంటాయి కదా, అదే కార్నర్ సైడ్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్ సైడ్స్ అయితే ఎక్కువ కోసింది. గెనాల పక్కకి అయితే ఒక 2 కర్రలు వరుసగా అయితే కోసింది. ఇంకా రాళ్ళ ఏరుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అది మధ్యాహ్నం వరకే అయితే క్యాప్చర్ చేశాను. 12:15 అయితే ఇంటికి వెళ్ళాము. ఆ రోజు ఎండ కూడా అయితే బాగాలేదు, చల్లగానే ఉంది, అందుకని చెప్పి వెళ్ళాము. కాకపోతే కొంచెం ఒక్కపోతగా ఉంది. కిందకు దిగి నడువమ్మ లోహిత అంటే లేదంట, మొత్తము పట్టుకొని ఒడ్లు గింజలతో అయితే ఆడింది. చేతులంతా ఇచ్చింగ్ వచ్చేసింది పాపం. కాళ్ళకు ప్యాంట్ ఉంది కానీ చేతులకు ఫుల్ లేదు కదా, వద్దు అంటే ఆడేసింది. ఆ గెడ్డంతా గీక్కపోయి పాపం బాగా జిల అయితే వచ్చింది. అందుకే ఇంక తాతయ్య మీదకైతే ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది మళ్ళీ 4:30కి అయితే వచ్చాము. మిషన్ ఎగ్జాక్ట్గా 12:35కి అయితే వచ్చిందంట. మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి నాన్న వెంటనే రిటర్న్ అయితే అయిపోయాడు. ఇవాళ రావాల్సింది నిన్న ఎందుకు వచ్చింది అంటే మిషన్ ఖాళీగా ఉంది అని చెప్పారు. సో మిషన్ అయితే వచ్చేసి కోస్తా అని అయితే వాళ్ళు చెప్తే కాంట్రాక్ట్ మాట్లాడే వాళ్ళు నాన్న మమ్మల్ని వెంటనే ఇంటి దగ్గర వదిలిపెట్టి అయితే వచ్చేసాడు. 12:35కి అయితే స్టార్ట్ చేస్తే మాకు మొత్తం పట్టింది 4:35కో 4:30కో అయితే అయిపోయింది. మొత్తం అయితే 4 గంటల టైం పట్టిందండి. 3 ఎకరాలకు కొంచెం తక్కువ ఉంటుంది పొలం, ఒక 20 సెంట్లు అలా అయితే తక్కువ ఉంటుంది. చాలా తక్కువ టైమే పట్టింది అనుకోవచ్చు. అదే పునాసనకి అయితే మాకు మొత్తం 5-5:30 గంట అయితే పట్టిందండి. మనీ కూడా అయితే మిషన్ వచ్చేసి చైన్ మిషన్ అండి. అది గంటకు వచ్చేసి సుమారు 2800 అయితే ఉంటుంది. అదే టైర్ మిషన్ అయితే 1800 వరకు అయితే ఉంటుంది అంట. టైర్ మిషన్ ఎందుకు దింపలేదు అంటే కింద ఇలా ఈటీ ఉంది కదా, వాటర్ మొత్తము ఇంకి కైల్లో అయితే ఎంత ఎండిపెట్టినా ఎండిపోలేదు. సో మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. టైర్ మిషన్ అయితే దిగబడిపోద్ది, కోయడానికి పాసిబుల్ కాదని చెప్పేసి చైన్ మిషన్ అయితే దింపారు, మనీ ఎక్కువైనా కూడా అనేసి. అండ్ కింద ఒరిగిడ్డు కూడా అయితే మొత్తము వాటర్ ఉండడం వల్ల పనికిరాదని చెప్తుంది అమ్మ అయితే. పై వాటికే బాగుంటుంది అంటున్నారు. కింద 2 కైలు వాటర్ ఉండిపోయాయి, ఒక 2 కైలు అయితే బాగానే ఉన్నాయి. ఫైనల్లీ అయితే మిషన్ కోసే దగ్గరికి అయితే వచ్చానండి. నేను ఫస్ట్ టైం ఇదైతే కోయడం చూడడం. ఎప్పుడు పొలానికి అయితే వచ్చేవాళ్ళం కాదు, చదువుకుంటూ హాస్టల్ దగ్గర అలా అయితే ఉండేవాళ్ళం కదా. చూస్తుంటే ఏదో గుండెల్లో దడదడగా ఉంది, సౌండ్ అయితే అలా ఉంది. లోహిత కూడా కొంచెం భయపడింది. ఉండే కింద అయితే కొంచెం పర్వాలేదు. దిగి మా సైడ్ అయితే ఈ దాలవకి అయితే 4 రకాల వరి అయితే వేసారండి. ఒకటి వచ్చేసి సోనము, అంకుర్ పద్న, ఇంకోటి అయితే 565 అంట, ఇంకోటి ఎంఎన్కే 36 అని ఇవైతే వేసారు. వడ్లు కూడా బాగా అవుతున్నాయండి. సోనం అయితే 35-40 బస్తాలు అవుతున్నాయంట. రేట్ వచ్చేసి 1600 అయితే ఉంది. అంకుర్ పద్న వచ్చేసి
1500 అయితే ఉంది. అంతకు మించి ఎక్కువ కూడా అయితే అమ్ముతుంది అంట. 565 వచ్చేసి 1400 అవుతుంది. ఎంఎన్కే 36 వచ్చేసి 1400కి అమ్ముతుంది అంట. కాకపోతే ఈ వడ్లు కొంచెం 55 ఎకరానికి వచ్చేసి 50 బస్తాల వరకు అయితే అవుతున్నాయి అంట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వడ్ల రేట్ ఇయర్ చాలా తక్కువ అండి. లాస్ట్ ఇయర్ బస్తా వచ్చేసి 2000 వరకు అయితే అమ్మింది. కానీ ఏడంతా రేట్ లేవు ఎందుకో మరి. వరి రేటు ఉంటేనే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అయితే లాభం వస్తుంది తప్ప రేట్ లేకపోతే కొంచెం కష్టమే. చూసారా ఎకరానికి 2800 అనేప్పటికీ ఇక్కడ ఎంత అవుతున్నాయో ఎందుకో మరి తెలియదు. కానీ లాస్ట్ ఇయర్ వడ్ల రేట్ ఎక్కువే ఉంది, కొంచెం కౌలు తక్కువ ఉంది. రైతు కొంచెం మనీ అయితే సేవ్ చేసుకున్నాడు. కానీ ఈ ఇయర్ మాత్రం కౌలు రేట్ పెరిగిపోయింది, వడ్ల రేట్ తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ బాగా పండేప్పటికి రైతుకు కూడా ఆశ ఉంటుంది కదా, కౌలు ఇచ్చే వాళ్ళకి పండుతుంది కదా, వాళ్ళు ₹1 ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి కౌలు కూడా అయితే 30,000 35,000 అలా కూడా అయితే ఇచ్చారు. వడ్ల రేట్ ఎక్కువ వస్తుందిలే అని చెప్పేసి ఆశతో అయితే రైతు తీసుకొని పంట అయితే వేసాడులే. కానీ ఈ ఏడు కొంచెం రైతులకు నష్టం కోయడానికి అయితే మిషన్కి వచ్చేసి 1.5 టైం అయితే పట్టిద్ది అంట. గంటకి 2800 అంటే గంటన్నరకి చూడండి ఎంత మనీ అవుతున్నాయో. సో వడ్ల రేటు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి కౌలు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రైతుకి ఇయర్ కొంచెం నష్టం అనే చెప్పొచ్చు. అండ్ మళ్ళీ వరిగడ్డి అంతా కట్టలు కట్టించుకోవాలి కదా. సో వరిగడ్డి కట్టడానికి ₹25 తీసుకుంటారు. అయితే అది విడిగా అమ్మితే మనకు వచ్చేది ₹75. ఇంటికాడ తోలించుకున్నదంతా మళ్ళీ ఖర్చే అవుతుంది. కోసిన వడ్లన్నీ ఉంటాయి కదా, వెనక అది తొట్టిలాగుంటే ఆ తొట్లో అయితే నింపుకొని పక్కనైతే ఇలా పట్ల పొరుచుకొని దాంట్లో అయితే పోసేసుకొని వస్తున్నారు. పట్ల అవంతా మందే ఖర్చు, మనమే పోయాలి. వాళ్ళు కోసేటప్పుడు మనం ఒక 5 నిమిషాలు డిలే చేసినా 5 నిమిషాలు కూడా మనకే వేస్తారు. కానీ వాళ్ళు ఇంజన్లు అలాంటివి అయితే ఏం ఆపుకోరండి. ఎప్పుడైతే బండి స్టార్ట్ అయిందో మళ్ళీ ఎండ్ అయ్యే వరకు, బండి ఆపే వరకు ఏమన్నా దిగబడ్డా ఏదైనా ఆ ఖర్చు అంతా మన మీదే పడుద్ది. ఆ టైం అంతా మనకే వేస్తారు. సో చేను దిగబడకుండా నీట్గా కోస్తుంటే పర్వాలేదు. ఇతనైతే ఆ బండిని మరి సైకిల్ తిప్పినట్టయితే తిప్పేశాడండి. అసలు ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఒక చిన్న బొమ్మ కదా, పిల్లలు ఆడుకుంటుంటే తిప్పుతారు చూడండి, ఆ విధంగా తిప్పైతే కోసాడు. చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేప్పటికి అది ఒక్క కయ్యే ఉంది. మేము వెళ్ళిన 25 నిమిషాలకల్లా అయిపోయింది. అమ్మ సైడ్స్ కర్రలన్నీ పోతే ఆ సైడ్స్ కర్రలన్నీ కోసుకొని వచ్చి మిషన్లో అయితే వేస్తుంది. ఒక్క గింజ పోయినా రేటు పోయినట్టే కదా, వడ్ల రేటు పోయినట్టే, వడ్లు తగ్గిపోయినట్లే కదా. సో అమ్మ అయితే ఆ పని చేస్తుంది. కొంగలైతే దాని పైన ఉన్న పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ తినడానికైతే ఆ కొంగలన్నీ అందులో అయితేనేమో అవి ఎక్కడ బండి కింద పడతాయో వాటికి ఏమవుతుందో అని చెప్పేసి మాకైతే భయం వేస్తుంది. కానీ అవి తెలివిగా ఆ బండి రాగానే ముందే ఎగిరిపోతున్నాయి. అవి అయితే ఫైనల్గా సేఫ్గానే ఉన్నాయి. ఇంక మొత్తం కోయడం అయిపోయింది. ఇలా కుప్పలు అయితే పెట్టారు. కాటా వాళ్ళు వస్తా అని చెప్పారు. సో ఉందాంలే అనుకున్నాము. కానీ వాళ్ళు ఫైనల్గా ఈవినింగ్ అయిపోయింది, రాలేదు. రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పారు. సో ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇలా అయితే నిన్న మా డే ఎండ్ అయింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. పొలం దగ్గరికి వెళ్ళి అంతా తిరిగి వచ్చేప్పటికి ఇంటి దగ్గర ఉంటే ఎంత మూడీగా ఉంటుందో, బయటకు వెళ్ళి ఇలా అమ్మ వాళ్ళతో బయట కాసేపు తిరిగేసి వస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది అండి. మీ సైడ్ ఏమేమి రకాల పంట నాటుతారో, వరిలో ఏ రకం వేస్తారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఇంక ఇప్పటి నుంచి అయితే పొలంలో వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే వేయండి. సరే మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.